యాపిల్ యూజర్స్ కి ఇదొక గుడ్ న్యూస్. అలాగే యాపిల్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఈ అప్డేట్ ని వినాలని అనుకుంటారు. యాపిల్ ఐఫోన్ 17 ఈసారి జస్ట్ ఒక్క అప్డేట్ తో కాదు, చాలా అప్డేట్స్ తో ముందుకు రాబోతుంది. అది కూడా సెప్టెంబర్ 9th కి ఈ ఫోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కెమెరా పొజిషన్, బాడీ మెటీరియల్, ఈవెన్ స్క్రీన్ ఎడ్జెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంట. యాపిల్ ఇంజనీర్స్ చెప్పినట్టు ఐఫోన్ చూశాక ముందు యూజ్ చేసిన ఫోన్స్ అన్ని అవుట్డేటెడ్ గా అనిపిస్తాయంట. సో ఇది మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు డబ్బు వేస్తే వరల్డ్ లో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో అరిజోనాలో ఏఐ మరియు రోబోటిక్స్ హబ్ స్టార్ట్ అవుతున్నాయి. మనలో ఏఐ యూజ్ చేసే వాళ్ళకి డ్రీమ్ డెస్టినేషన్ అవ్వబోతుంది అరిజోనా. హ్యూమన్ లైక్ రోబోట్స్, ఆటో ఫ్యాక్టరీస్, చిప్ ల్యాబ్స్ ఇంకా అన్ని ఒకే ప్లేస్ లో ఉండబోతున్నాయి. సో సాఫ్ట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ 10 years లో ఏఐ లేకపోతే వరల్డ్ ఎకనామీలో ప్లేసే లేదు అని అంటుంది. చైనా డూమ్ ఒక సిటీ మీద కవర్ జైంట్ బెలూన్ ని లాంచ్ చేసింది. ఇది చూస్తే ఒక సినిమా సెట్ లా ఉంటుంది. చైనాలో ఒక సిటీ మీద 50 మీటర్ ఇన్ఫ్లాటబుల్ డోమ్ ని కట్టారు. దీనికి రీజన్ ఏంటంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం. డస్ట్, కెమికల్ స్మెల్, అలాగే ట్రాఫిక్ సౌండ్ ని అన్నిటినీ ఫిల్టర్ చేస్తుంది ఈ డోమ్. అలాగే మధ్యలో ఆక్సిజన్ లెవెల్ ని కూడా మెయింటైన్ చేస్తుందంట. సో ఇదైతే సైన్స్ ఫిక్షన్ లో ఫీల్ వస్తుంది. కానీ ఇది రియలా కాదా అనే డౌట్ చాలా మందికి ఉంది. కానీ ఇది రియలే, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేశారు. అలాగే ఇది పాస్ కూడా అయ్యింది. ప్లాస్టిక్ పొల్యూషన్ లో ఇండియా టాప్ 5 లో ఉంది. కానీ జపాన్ దీనికి సొల్యూషన్ ని తీసుకొచ్చింది. జపాన్ సైంటిస్ట్ డెవలప్ చేసిన న్యూ ప్లాస్టిక్ సముద్రంలో పడితే గంటల్లో మాయమైపోతుందట. కానీ ఫిషెస్ కి ఎటువంటి డేంజర్ అనేది ఉండదు. అలాగే వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇది 100% సేఫ్. ఈ మెటీరియల్ ని ఫిష్ ప్యాకింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, సీ ట్రాన్స్పోర్ట్ లో యూజ్ చేయొచ్చు. బిల్ గేట్స్ బాంబ్షెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే 3 మాత్రమే ఏఐ ని బీట్ చేయగలరు. బిల్ గేట్స్ లేటెస్ట్ స్టేట్మెంట్ లో ఒక భయం కూడా ఉంది, అలాగే ఒక అలర్ట్ కూడా ఉంది. ఏఐ వచ్చాక చాలా జాబ్స్ పోతాయని చెప్పారు. కానీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అదేంటంటే 3 ప్రొఫెషన్స్ మాత్రమే సర్వైవ్ అవుతారు. అది ఎవరంటే కోడర్స్, ఎనర్జీ ఎక్స్పర్ట్స్, బయాలజిస్ట్. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మనిషి లాజిక్, రీసెర్చ్ మరియు ఇన్స్టిట్యూషన్ కి డిమాండ్ ఎక్కువ. ఏఐకి రిప్లేస్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మన జాబ్ సేఫ్ కదా అని రిలాక్స్ అయితే అవ్వకండి.